మా ప్రశ్న ఏంటంటే, మరి మా గవర్నమెంట్ మెరిట్ లిస్ట్ పెట్టకపోతే మీరు అక్కడ పీపీటీలో చూపించే ఆ మెరిట్ లిస్ట్ ఎవరు తయారు చేసింది? మా విద్యాశాఖ తయారు చేసింది కాదా? మీ వైసీపీ పార్టీలు ఏమైనా సొంతంగా మెరిట్ లిస్ట్ తయారు చేసుకున్నారా? ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా మీరు రాష్ట్ర ప్రజల్ని ఎలా మభ్య పెడుతున్నారో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలని చెప్తున్నాం మేము. ఇక రెండవది, నోటిఫికేషన్, మేము ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేశారని మీరు ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఇప్పుడే చెప్పాను, మీరు ఇచ్చిన నోటిఫికేషన్ మేము రద్దు చేయలేదు. నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడం వల్ల, నోటిఫికేషన్ కూడా సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల, తప్పుల తడకతో నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల, అభ్యర్థులు కోర్టుకు వెళ్ళడం వల్ల కోర్టు స్టే ఇచ్చింది తప్ప మీ నోటిఫికేషన్ని మేమేమీ ఆపలేదు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక ముఖ్యమైన ఆరోపణ, జగన్మోహన్ రెడ్డి గారి పక్కని అనిగి దుర్గయ్య అనే ఆర్చరీ క్రీడాకారుని పక్కన కూర్చోబెట్టుకొని ఈయనకి గోల్డ్ మెడల్ వచ్చింది. గోల్డ్ మెడల్ వచ్చిన ఆయనకి ఉద్యోగం ఇవ్వకుండా తక్కువ స్థాయి క్రీడాకారుడికి ఉద్యోగం ఇచ్చారని చెప్పి ఒక ఆరోపణ చేశారు. చాలా స్పష్టంగా మా సాఫ్ ఎండి గారు, మా స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్కి సంబంధించిన స్పెషల్ సిఎస్ జైన్ గారు చాలా స్పష్టంగా మీకు వివరణ ఇచ్చారు. ఈ దుర్గి గారు నేషనల్ గేమ్స్లో గోల్డ్ మెడల్ పొందడము నిజమే, కానీ ఆయన నేషనల్ గేమ్స్లో పొందిన గోల్డ్ మెడల్ను డిఎస్సికి అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లో ఆ సర్టిఫికెట్ని ఆయన అప్లోడ్ చేయకుండా సీనియర్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్కి సంబంధించిన రజిత పతాకానికి సంబంధించిన సర్టిఫికెట్ని మాత్రమే అప్లోడ్ చేశారు. అందుకే ఆయనకు ఉద్యోగం రాలేదు. ఆయన ఆల్రెడీ హైకోర్టుకి వెళ్ళారు, గౌరవ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళిన ఆ అఫిడవిట్లో కూడా ఏమని చెప్పారంటే, హైకోర్టుకి ఆయన దాఖలు చేసిన దాంట్లో కూడా ఏముందంటే, నేను నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్ సంబంధించిన సర్టిఫికెట్ని నేను అప్లోడ్ చేయలేకపోయాను, అయినప్పటికీ నాకు ఉద్యోగం ఇవ్వండి, తప్పు నాదే అని చెప్పి ఆయన కోర్టుకు వెళ్ళారు. మరలా వాళ్ళు శాప్ దగ్గరికి వచ్చి, విద్యాశాఖ దగ్గరికి వచ్చి విన్నవించుకున్నారు, తప్పు అయిపోయింది, మేము అప్లోడ్ చేయలేకపోయాం, మాకు ఇవ్వండి అని అడిగారు. మీ దగ్గర ఎంత విలువైన సర్టిఫికెట్లు ఉన్నప్పటికీ ఆ విలువైన సర్టిఫికెట్లు మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయకపోతే మీకు ఎలా ఉద్యోగం వస్తుంది? అసలు మీ దగ్గర ఆ సర్టిఫికెట్ ఉన్నట్టు విద్యాశాఖ అధికారులకు ఎట్లా తెలుస్తుంది? సాప్ అధికారులకు ఎట్లా తెలుస్తుంది? నిపుణులకి ఎట్లా తెలుస్తుంది? మీరు ఒకసారి ఆలోచించండి. ఆ దుర్గి గారిని పక్కన కూర్చోబెట్టుకొని, మాజీ ముఖ్యమంత్రి గారు ఈయన గోల్డ్ మెడల్ వచ్చింది, ఈయనకి ఉద్యోగం రాలేదు, పోనీ ఏదో ఒక సర్టిఫికెట్ అప్లోడ్ చేశారు కదా అంటున్నారు. నవ్వు వచ్చింది, రాష్ట్ర ప్రజలందరూ నవ్వుతున్నారు. ఏదో ఒక సర్టిఫికెట్ అప్లోడ్ చేయడం ఏంటండి? నీకున్న అర్హత గల సర్టిఫికెట్లో అత్యున్నతమైన సర్టిఫికెట్ని ఎప్పుడైనా అప్లోడ్ చేయాలి. కానీ దుర్గయ్య గారు అర్హత కలిగిన సర్టిఫికెట్లో అత్యున్నతమైన సర్టిఫికెట్ని కాకుండా తక్కువ స్థాయి సర్టిఫికెట్ని ఆయన అప్లోడ్ చేయడం వల్లే ఆయనకు ఉద్యోగం రాలేదు. కానీ ఆ క్యాండిడేట్ని నువ్వు పక్కన పెట్టుకొని నువ్వు ప్రెస్ మీట్ పెడుతుంటే రాష్ట్ర ప్రజలు, యువత నవ్విపోతున్నారు. కాబట్టి మీరు ఏం తప్పులు చేస్తున్నారో ఒకసారి తెలుసుకోవాల్సి ఉంది. ఈ మధ్యని గొడ్డలపాటి నాయకులు నోటికేదొస్తే అది మాట్లాడుతున్నారు. ప్యాకాటను కూడా ప్రవేశపెట్టి వీళ్ళు క్రీడా కోటాలో ఉద్యోగాలు అమ్ముకున్నారని చెప్పి తప్పుడు ఆరోపణలు చేశారు. ఎంత దురదృష్టం అంటే, ప్యాకాటకి బ్రిడ్జ్ గేమ్కి కూడా వీరికి తేడా తెలియటం లేదు. వైసీపీ నాయకులకి ప్యాకాటకి బ్రిడ్జ్ గేమ్కి కూడా తేడా తెలియటం లేదు. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ శాఖ వారు 65 గేమ్స్ని ఉద్యోగాలు పొందడానికి అర్హతగా 65 గేమ్స్ని ప్రస్తావించారు. ఈ 65 గేమ్స్లో నెంబర్ 40 బ్రిడ్జ్ గేమ్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీఏలో భాగం మనం. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడా కోటాను అమలుపరచాల్సిన అవసరం ఉంది. సో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము బ్రిడ్జ్ గేమ్ని పెట్టాం తప్ప మీరు అనుకున్నట్టు ఇది ప్యాకాట కాదు. ప్యాకాటకి బ్రిడ్జ్ గేమ్కి మీరు తేడా తెలుసుకోవాలని చెప్తున్నాం. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, మీరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. బ్రిడ్జ్ గేమ్ని మేము ప్రవేశపెట్టడం నిజమే, కానీ మొన్న డిఎస్సిలో సెలెక్ట్ అయిన వారిలో ఏ ఒక్క క్రీడాకారుడు కూడా
అసలు బ్రిడ్జ్ గేమ్లో సెలెక్ట్ కాలేదు. అసలు బ్రిడ్జ్ గేమ్కి సంబంధించిన అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. అయినప్పటికీ మీరు ప్రజల మెదల్లో తప్పుడు సమాచారాన్ని పంపించాలనే ఉద్దేశంతో, ఎందుకంటే మీ పార్టీయే ఫేక్ పార్టీ కాబట్టి, తప్పుడు ప్రచారం చేయడం మీ ఉద్దేశం కాబట్టి, నిరుద్యోగుల మెదల్లో తప్పుడు ఆలోచనలు తీసుకురావడం మీ ఉద్దేశం కాబట్టి, పేకాట ఆడిన వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి మీరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆ పేకాట ద్వారా మీరు అనుకున్నట్టు పేకాట కాదది బ్రిడ్జ్ గేమ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సిలో ఒక్క అభ్యర్థినైనా సరే సెలెక్ట్ చేశారేమో, ఒక్కసారి బయటకు తీసుకురండి. అంతేకాని తప్పుడు ఆరోపణలు చేయొద్దని చెప్తున్నాం. అలాగే మరొకసారి నిలకడలేని ఆరోపణలు మీవన్నీ. ఈ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలన్నీ కమ్మా కులస్తులకు ఇచ్చేశారని చెప్పి ఆరోపణ చేశారు. శాప్ వారు మొత్తం లిస్టు తీస్తే ఈ కమ్మా కులస్తులకు వచ్చిన ఉద్యోగాలన్నీ 382 ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో ఇస్తే కమ్మా కులస్తులకు 9 ఉద్యోగాలు వచ్చాయి. రెడ్డి కులస్తులకు 10 ఉద్యోగాలు వస్తాయి. కాపు కులస్తులకు 16 ఉద్యోగాలు వచ్చాయి. మిగతావి బీసీ ఎస్సీ ఎస్టీలకు వచ్చాయి. అంటే 382 ఉద్యోగాల్లో కమ్మా కులస్తులు చదువుకున్నవారు, గేమ్స్లో రాణించిన వారు 9 మంది కూడా ఉండరా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు మాట్లాడతారా? నోటికేదొస్తే అది మీరు మాట్లాడతారా? తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి మీరు చూపిస్తారా? ఒకసారి ఆలోచించండి. అలాగే పేపర్ లీక్ అయింది అన్నారు. కేంద్రంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. ఇక్కడ కూడా పేపర్ లీక్ అయింది కాబట్టి రాజీనామా చేయండి అని చెప్పి ఈ మధ్య సిగ్గు లేకుండా వైసీపీ నాయకులు రోడ్డు మీదకి వస్తున్నారు. ఇది ఎంత హాస్యాస్పదం అంటే, పేపర్ లీక్ అవ్వాలంటే ఇదేమైనా ఫిజికల్కి వచ్చిన పేపర్ అండి? ఇదేమైనా ఆఫ్లైన్కి వచ్చిన పేపర్ అండి? డిఎస్సికి సంబంధించి సుమారు 42,000 ప్రశ్నలతో క్వశ్చన్ బ్యాంకుతో టీసీఎస్ ఆయాన్ ద్వారా సర్వర్లో అప్లోడ్ చేశారు. ఏ రోజుకి ఆ రోజు ఎగ్జామ్ నిర్వహించేటప్పుడు ఆ క్వశ్చన్ పేపర్కి సంబంధించి ర్యాండమైజేషన్ ద్వారా ఆ బ్యాచ్కి ఏ ప్రశ్న వెళ్తుంది అనేది ఎవ్వరికీ కూడా తెలియదు. మరి అలాంటప్పుడు పేపర్ లీక్ ఎలా అవుతుందండి? పేపర్ ఎట్లా లీక్ అవుతుంది? ఇదేమైనా ఆఫ్లైన్ పేపరా లీక్ అవడానికి? టీసీఎస్ ఆయాన్ ద్వారా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించేది మేము మాత్రమే కాదు. ఆర్ఆర్బి కానీ, ఏబిబిఎస్సి కానీ, ఐఐటి కానీ, ఎయిమ్స్ కానీ, ఐఐఎంఎస్ కానీ, జాతీయ రాష్ట్ర స్థాయి ప్రఖ్యాతిగాంచిన విద్యా సంస్థలన్నీ కూడా ఈ మోడ్లోనే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లోనే ఎగ్జామ్ పెడుతున్నాయి. అదే బేస్లో మేము క్వశ్చన్ పేపర్ పెట్టాం. పేపర్ ఎక్కడ లీక్ అయిందండి? ఆధారాలు చూపించండి. పేపర్ లీక్ అయితే, ఎక్కడైనా పేపర్ లీక్ అయితే మీరు ఆధారాలు చూపించండి. నిజంగా పేపర్ లీక్ అయితే రోడ్డు మీదకి వచ్చి అడగాల్సింది ఎగ్జామ్ రాసిన నిరుద్యోగి, స్వచ్ఛంద సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు. కానీ ఈరోజు రోడ్డు మీదకి వచ్చేది ఎవరు? నిరుద్యోగులు కాదు, అధికారం కోల్పోయిన రాజకీయ నిరుద్యోగులు. అధికారం కోసం ఎదురు చూసే, అధికారం కోసం ఉర్రూతలూగుతూ ఎదురు చూసే, అధికార దాహంతో తప్పించే వైసీపీ నాయకులు అంటే రాజకీయ నిరుద్యోగులు. ఏ రాజకీయ నిరుద్యోగులు? వైసీపీ రాజకీయ నిరుద్యోగులు రోడ్డు మీదకి వస్తున్నారు. కాబట్టి రోడ్డు మీదకి నిజంగా తప్పు జరిగితే ఈ పాటికి ఇప్పటికే నిరుద్యోగులు ఏకి పడేస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా విద్యావంతులు, వాళ్ళందరూ కూడా. అట్లాగే ఇంకొక ఆరోపణ చేశారు ముఖ్యమంత్రి గారు. రోషి అనే ఒక ఫ్రాడ్ వ్యక్తి ఈ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు భర్తీ చేసేటప్పుడు ఇంకా ప్రక్రియ ప్రారంభించక ముందే ఎవరో ఒక వైసీపీ వ్యక్తికో మరొక వ్యక్తికో ఫోన్ చేసి మీరు డబ్బులు ఇస్తే మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ రోషి అనే వ్యక్తి మాట్లాడితే ఆ ఆడియోని లీక్ చేశారు. ఈ ఎవరు రోషి అనే ఆయన ఎంపీ నందిగామ సురేష్ గారి గతంలో ఫోటోలు కూడా ఉన్నాయి. ఈయన నందిగామ సురేష్తో కలిసి ఉన్న ఫోటోలు కూడా మీరు చూసే ఉంటారు. అంటే వైసీపీ వాళ్ళే ఈ ఫోటో చూడండి. ఈ రోషి అనే వ్యక్తి నందిగామ సురేష్తో కలిసి షేక్ హ్యాండ్ ఇస్తూ తీసుకున్న ఫోటో ఇది. ఈయన ఉద్యోగాలు ఇస్తానని చెప్పి
ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి, స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఇంకా ప్రారంభం కావడానికి ముందే ఫోన్లో మాట్లాడారు. ఆ మాట్లాడే వ్యక్తి వైసీపీ వ్యక్తి అయ్యుండి దాన్ని ఆడియో లీక్ చేశారు. ఈ విషయం షాప్ దృష్టికి వచ్చింది. వెంటనే షాప్ స్పందించి పత్రికా ప్రకటన ద్వారా మీరు ఎటువంటి ప్రలోభాలకి లోనవ్వద్దు, ఎవరైనా తప్పుడుగా ప్రలోభాలకి లోన్ చేసినప్పటికీ మీరు గురి కావద్దని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరినీ చైతన్యపరిచింది. సిపి గారికి కంప్లైంట్ కూడా ఇచ్చింది. దీనిపై సైబర్ నేరం క్రింద కేసు కూడా నమోదైంది.